నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో స్వల్ప వివాదాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆచితూచి పనులు చేపడుతూ ఉండాలి. ఆధ్యాత్మిక చింతన కొంత ప్రశాంతతను కలగచేస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు తాము చేపట్టిన పనుల్లో విజయాలను సాధించుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలత ఉంటుంది. స్నేహితుల యొక్క సహకారాలు మేలు చేస్తుంటాయి. వ్యాపారంలో, ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి యొక్క పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు పరిచయాలు ఉంటాయి. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతుంటాయి. వ్యక్తిగతమైనటువంటి నిర్లక్ష్యాలు ఆర్థికంగా ఇబ్బందులను కలగచేసే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవారి యొక్క సహకారాలు మేలు చేస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునే అవకాశాలు కలిసి వస్తుంటాయి. నూతనమైనటువంటి విద్య, ఉద్యోగపరమైనటువంటి ఆనందాలు, అవకాశాలు ఉంటుంటాయి. పనుల్లో మంచి అనుకూలతలు పొందుతారు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధార స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు పరిచయాలు ఉపయోగపడుతుంటాయి. ఆత్మీయుల నుండి మంచి ఆహ్వానాలు అందుకుంటుంటారు. వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు తమ కీలకమైనటువంటి ఉద్యోగ వ్యాపారాల గురించి చర్చలు ఏర్పాటు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలతలు పెంచుకోవాలి. శ్రమాధిక్యత ఉంటుంది. వ్యాపారంలో నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ నారాయణి అమ్మవారి కవచమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు వ్యవహారాల్లో అనుకూలతలు ఉంటాయి. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. స్నేహితుల యొక్క సహకారంతో వివిధ రూపాల్లో సంతోషాలు ఉంటుంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి. స్థిరాస్తులు అభివృద్ధి చేసుకోగలుగుతారు. వ్యాపారాలన్నీ కూడా ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతపరమైనటువంటి హోదా, గౌరవాలు పొందగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజమాతంగి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శ్యామల అమ్మవారి దండకమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు ఆస్తి వివాదాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పాత బాకీలను వసూలు చేసుకునే అవకాశాలు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు ఆర్థిక లావాదేవీల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. రుణ ప్రయత్నాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండే సూచన కనిపిస్తుంది. ఉద్యోగము, వ్యాపారాలను జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి.
కుంభరాశి వారు స్నేహితుల నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. అనుకోనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఆకస్మిక ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో విందు వినోదాలు ఉండే సూచన కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి యొక్క అష్టకమును పారాయణం చేయండి.